అది అక్రమమైనట్టు దాన్ని కూల్చేయడం అనేది చాలా దారుణం. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు చేస్తే మేమే చేయాలా, లేకపోతే ఎవరు చేయొద్దు. అమ్మ పెట్టదు అడత తినవద్దని చెప్పి ఆ సామెత ఉంది కదా, ఆ రకంగా చేస్తే మేమే చేయాలి, లేకపోతే ఎవడు చేయొద్దు. మేము చేయలేదు కాబట్టి ఇంకోటి చేయడానికి వీల్లేదు, చేసినా కూలగొడతాం అనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉంది, దీన్ని ఏ రకంగా చూస్తే ఒకసారి మనం మురళీ మనోహర్ గారితో మాట్లాడదాం. సార్ మురళీ మనోహర్ గారు, ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినప్పుడు మీరు కూడా విన్నారు స్పష్టంగా. అంటే ఒక కాలనీలో ఒక నాలా పైన చిన్న చిన్న పిల్లలందరూ పడేటువంటి ఇబ్బంది ఉన్నది, నాలా దాటం ఇబ్బంది అయితే ఉన్నది, మురుగు వాసన ఉన్నది. కాబట్టి మాకు ఒక ఇక్కడ స్లాబ్ ఏమని ప్రజలు కోరితే స్లాబ్ వేయడాన్ని తప్పుపట్టవచ్చు, దాన్ని కూలగొట్టడం, కేసులు పెట్టడం, ఊరొదిలిపోవద్దని చెప్పడం, ఈ రకమైనటువంటి బెదిరింపులు ఏ రకంగా చూడొచ్చు మురళీ మనోహర్ గారు? ఈ ప్రభుత్వము, ఈ మా ప్రభుత్వం మా ఇష్టం, మా రాజ్యం మా ఇష్టం అనే వ్యవహారం ఉంది కదా, అన్నిట్లో ఇదే వ్యవహారం కనిపిస్తుంది. ఈరోజు ఒక గ్రామంలో ప్రజలకు వచ్చిన ఇబ్బంది, ఒక వ్యక్తి దయతో కరుణతో అయ్యో అన్యాయము, పిల్లలకు ఏమైనా అయితే కష్టం, రేపు ఒక్క ప్రాణం పోయినా ఎంత కష్టం అనే ఒక దీంతో పాపమితోటి లేకపోతే వాళ్ళ మీద ఉన్న దయతో అది కట్టించండి. ఆయన వ్యక్తిగతంగా పర్సనల్ గా సర్వీస్ ఇచ్చారు. ఇది ఎక్కడ ప్రమాదం ఉంది అంటే, ఈ సర్వీస్ అనేది తమ ప్రభుత్వాన్ని ఎక్కడ చిన్న చూపు చూస్తారో ప్రజలు, మా జోగురామన్నను ఎక్కడ ఓడగొడతారో ఈ భయం ఉంది. ఈ ప్రభుత్వం ఎంత నీచానికి దిగజారుతుంది అంటే, ఎవరికి సర్వీస్ చేయొద్దు. కోవిడ్ అయినా సరే నువ్వు పోయి వాడికి సర్వీస్ చేస్తే వాడు చావనన్న చావాలి, ప్రభుత్వం మందులే తీసుకోవాలి, నా మందులు నీ మందులు ఇవ్వకూడదు అన్నట్టుంది. ప్రభుత్వమే సర్వీస్ చేయాలి. మరి అన్నిట్లో చేయండి. మీరు ఎందుకు ప్రైవేటు ఇదేంటి హాస్పిటల్స్ ఉండాలి, అన్ని గవర్నమెంట్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ కూడా అన్ని ప్రైవేట్కి ఎందుకు ఇచ్చినావు, నారాయణ చైతన్యకి ఎందుకు ఇచ్చినావు, అన్ని నువ్వే చదువు నువ్వు చెప్పాలి. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం పెట్టాలి, ప్రైవేట్కి ఎందుకు ఇస్తావు, యూనివర్సిటీలు ప్రైవేట్కి ఎందుకు ఇస్తావు, సర్వీసెస్ మొత్తం నువ్వు ప్రొవైడ్ చేస్తావా? మరి ఒక కామన్ మ్యాన్, ఒక వ్యక్తి దయతో చేసినటువంటి దాన్ని దుర్మార్గంగా అణచేసి మీరు ఏ సర్వీస్ ఇవ్వకూడదు గ్రామాలకు, సస్తే సాగాలే వాళ్ళు కాలువల పడి, కానీ మీరు ఏ సర్వీస్ ఇవ్వకూడదు, ఇస్తే నేను ఇది చేస్తా. అదొక విషయం. అయితే రెండవది, ఇలా జరిగింది అని చెప్పడము పత్రిక పని కాకపోతే ఇంకెవరి పని? మంచి జరిగితే మంచిని చెప్పాలి, చెడు జరిగితే చెడుని చెప్పాలి కదా, పత్రికల పని అది కదా. కానీ ప్రభుత్వం పత్రికలు అన్ని కూడా, మీరు పత్రిక నడపాలంటే భజన సంఘం పెట్టుకోవాలి, కేసీఆర్ భజన చేయాలి, కేటీఆర్ భజన చేయాలి. ఈనాడు లాంటి పెద్ద పత్రిక కూడా ఏం చేశాడో తెలియదు, ప్రతిరోజు కేటీఆర్ వార్త లేకపోతే ఈనాడు నడవదు. కనుక కేటీఆర్ విదేశ ప్రతినిధులతో, ఆయన ఫ్యాషనబుల్ పీపుల్ తో, లేకపోతే విదేశీ పర్యటనలు ఇవన్నీ చేస్తుంటే, ఇవన్నీ రిపోర్టింగ్ ఈనాడులో ఇస్తుంటే, యువరాజును లేపుతా ఉంటే ఆ ఈనాడు బతుకుతుంది ఈ రాష్ట్రంలో, లేకపోతే బతకదు.